హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్ అండి. విద్యా వసతి దీవెన గురించిన తాజా అప్డేట్ న్యూస్ అయితే తెలుసుకుందాము. సర్టిఫికేట్ల కోసం ఇబ్బంది పడుతున్న విద్యార్థుల గురించి తాజా సమాచారం. సో వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్లు అందక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించాలి అని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ పథకాలకు వైసీపీ ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు పెట్టిందని, డైరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ విధానం తొలగించి ఈ విధానం అమలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసిందని, దీంతో 6 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు కాలేజీల్లోనే ఉన్నాయని ఆయన అయితే వెల్లడించారు ఫ్రెండ్స్. సో వీటన్నిటినీ కూడా ఎవరు ఇబ్బంది పడుతున్న విద్యార్థుల సర్టిఫికేట్లు వారికి అందించాలని మంత్రి లోకేష్ అయితే అధికారులను ఆదేశించారు. సో మీరైతే ఏం టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్, మీ సర్టిఫికేట్లు మీకైతే వచ్చేస్తాయి.